అండి తెలుగు వన్ డాట్ వంటలకి స్వాగతం సుస్వాగతం. మనం ఈరోజు చేసుకోబోయే సేమియా అండి. ఆంధ్రలో చాలామంది ఇష్టంగా తినే స్వీట్ సేమియా. మన దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. సేమియా పలుకులండి, షుగర్, కాజు, కిస్మిస్, బాదం, వేలికలు, కొంచెం సగ్గుబియ్యం తీసుకుందాం. లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది సార్. మిల్క్. దానికి కావాల్సిన మన స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం గ్యాస్ మీద బౌల్ పెట్టుకుంటామండి. గ్యాస్ ఆన్ చేసుకుందాం. ఫస్ట్ మనం మిల్క్ పోసుకుందామండి. బౌల్లో పాలు పోసుకున్నామండి. ఇప్పుడు పాలు మరిగినాక మనం సేమియా ఎలా తయారు చూద్దాం. చాలామందికి ఇష్టంగా తినేది సేమియా. చాలా సింపుల్గా ఉంటుంది. స్వీట్లో ఫస్ట్ మన ఆంధ్రకి ఏంటంటే సేమియా చాలామందికి ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు వన్ డాట్ వంటలకి. పాలు మరుగుతున్నానండి. ఇంకా పాలు మరిగాయండి. ఇప్పుడు ఫస్ట్ మనం కొంచెం ఒక చిన్న బౌల్తో తీసుకున్న ఈ సగ్గుబియ్యంని కొంచెం చాలా బాగుంటుంది. ఇందులో ఒకసారి వేసుకుందాం. వేసుకున్న ఒక 3 minutes కలుపుకుందాం. సేమియా కూడా తీసుకుందాం. ఇప్పుడు మా సేమియా పరుగులు వేసుకుందాం. ఇప్పుడు దాన్ని కొంచెం బాగా కలుపుకోవాలి. సేమియా ఉడకలు కదండి. కలుపుకో ఉండాలండి. కలుపుకపోతే అది మళ్ళీ అడుగు మాడిపోతుంది. ఆ సేమియా పలుకులు అనేది ఉండగా అయిపోతుందండి. తర్వాత షుగర్ కూడా వేసుకుందామండి. మనం షుగర్ అనేది మనకి ఎంత కావాల్సిందో అంతే. మనకి స్వీట్ సరిపోద్ది అనుకుంటే మనకి ఎంత స్వీట్ కావాలో అంత షుగర్ మనం వేసుకోవచ్చు దీంట్లో. ఇంకా ఈ పాయసంకి స్మెల్కి గుమగుమలాడుతుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అందరూ కూడా మా ఛానల్కి అయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఛానల్ వన్ డాట్ తెలుగు వంటలు, తెలుగు వన్ డాట్ వంటలకి అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోద్దు ఫ్రెండ్స్. మరిన్ని వంటలు మేము ముందుగా వద్దాం ఫ్రెండ్స్.
దీనిలో కాజు కాజు వేసుకుందాం. కిస్మిస్ కూడా వేసుకుందాం. నెక్స్ట్ బాదం కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. మనం ముందుగా ఉంచుకున్న ఈ యాలకులు పొడి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఫ్లేవర్ కోసం. సేమియా మొత్తం 15 మినిట్స్లో మొత్తంతో రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. లాస్ట్ దగ్గర అవుతున్నప్పటికీ మనం మంట సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే మనకి అడుగు మాడదు. మన లాస్ట్లో నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకుంటే ఇంకొంచెం చాలా ఫ్లేవర్ బాగుంటుంది. నెయ్యి స్మెల్ మంచిగా ఉంది ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అయిపోయింది. కొంచెం ఇంకా నెయ్యి వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది మన ఆంధ్ర పాయసం, సేమియా పాయసం. ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది మన ఆంధ్ర సేమియా పాయసం. చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అందరూ కూడా ఈ తెలుగు 1 ఛానల్కి, తెలుగు 1 వంటలకి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. దీనికి కావాల్సిన మళ్ళీ ఐటమ్స్ ఒకటి చెప్పేస్తాను. మనకి కావాల్సిన సేమియా పలుకులు, షుగర్, బాదం, కాజు, కిస్మిస్, యాలకులు, చాలా బాగుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.